లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జర్మనీలో జనావాసాలపై కుప్పకూలిన భారీ రవాణా విమానం. లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు. బహిరంగ విచారణ చేపట్టిన కాళేశ్వరం కమిషన్. ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేసిన చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని సీరియస్. స్కిల్ వర్సిటీకి అందరిలాగే అదానీ నిధులిచ్చారు. 100 కోట్ల విరాళం నిరాకరిస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడి. జైలుకి పోతే సీఎం అవుతానని కేటీఆర్ కలలు కంటున్నారు. ముందు వెళ్లిన కవిత పోటీలో ఉందన్న రేవంత్ రెడ్డి. 9 నెలలుగా లగచర్లలో రైతులు ఆందోళన చేస్తున్నారు. వారితో మాట్లాడేందుకు రేవంత్ టైం ఇవ్వలేదన్న కేటీఆర్. టీడీపీ అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు చేసినా చర్యలెందుకుండవు? పోలీసుల తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్న అంబటి. అదానీ జగన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్న మాజీ మంత్రి కాకాణి. ఆందోళనకారులతో అట్టుడుకుతోన్న ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆందోళన. తమ సమస్యలపై విజయవాడలో రిలే నిరాహార దీక్ష. కర్నూలు విద్యుత్ భవన్ వద్ద పౌర సంక్షేమ సంఘం నాయకుల ధర్నా. ప్రజలపై కూటమి సర్కార్ ట్రోప్ ఛార్జీల పేరుతో భారం మోపుతోందని ఆగ్రహం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. పటాన్చెరు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల ఆందోళన. అధికారుల నిర్లక్ష్య వైఖరితో ప్లాట్లు మునిగాయని న్యాయం చేయాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం. బిల్డర్ల వద్ద ముడుపులు తీసుకుని కూల్చివేతలపై ఉదాసీనంగా ఉంటున్నారని స్థానికుల ఆరోపణ. ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న కుటుంబ సర్వే. ప్రజలు సహకరించడం లేదని పలువురి ఆవేదన. భద్రాద్రి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన. కొత్తగూడెం, పాల్వంచను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన. ప్రజావాణిలో ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆందోళన. ధర్మపురి మండలం ఆరేపల్లి పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆవేదన. జనగామ జిల్లా పాలకుర్తిలోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. బంజారా మహిళలతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పలు ఆసుపత్రుల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనిఖీలు. రోగులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచన. ములుగు జిల్లా వీరభద్రవరం గ్రామం వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది, వాహనాలు సీజ్. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జేఏసీ నేతల హెచ్చరిక. జనగామ జిల్లా చాగలులో రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం. భోజన ప్రియులకు నాణ్యమైన భోజనం అందించాలని ఓనర్కు సూచన. మంచిర్యాల జిల్లా కుందారంలో బెల్ట్ షాప్ కు బహిరంగ వేలం. నిర్వాహకులను తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసిన ఎక్సైజ్ అధికారులు. 50,000 విలువ చేసే మద్యం సీసాలు సీజ్. సూర్యాపేట జిల్లా కోదాడలో వానరం, శునకం దొంగాట. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో. గుంటూరు జిల్లా ఆరమండ గ్రామంలో అత్తింటి ముందు కోడలి నిరసన. కాపురానికి తీసుకెళ్లాలని బాధితురాలి ఆవేదన. జనగామ జిల్లా నెల్లుట్ల శివారు తాజ్ శైలాని కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం. భారీగా మంటలు చెలరేగడంతో ఆర్పిన ఫైర్ సిబ్బంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు. శివనామ స్మరణతో మార్మోగిన సూర్యాపేటలోని పిల్లలమర్రి శివాలయం. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు. కత్రాలో మాతా వైష్ణోదేవి రోప్వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు. పోలీస్ వాహనంపై రాళ్లు రువ్విన నిరసనకారులు. పరిస్థితి ఉద్రిక్తం. రోప్వే ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న డోలీ, గుర్రపు సవారీ యజమానులు. పెర్త్ టెస్ట్లో భారత్ ఘన విజయం. 295 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఆసీస్. భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభం.